రాత్రంతా వస్తావని రాక కొరకు చూసినాను ఏంట్రా ఇది రాక రాక వచ్చిన ఊరో ఒరిమే నమామ అమ్మాయి ఏం టార్చర్ రిపుకు మాదిరి ఉంటాడే నా అప్పటి నుంచే ఉంది దువ్వాడ శ్రీనివాస్ కి పిచ్చి. కామాంధుడు అంది వీడు, కామాంధుడు. మాధురి మల్లెపూలు లాంటిది. మాధురి అయినా మల్లెపువ్వు అయినా మంచం పైన ఉండాలి. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. మల్లెపూలు గొల్లు మన్నవి పక్కలోన. పక్కన దువ్వాడ శ్రీనివాస్ మాత్రమే ఉండాలి. జంట అంటే పార్వతీ పరమేశ్వరులో ఉండాలంటారు. మీ ఇద్దరు పార్వతీదేవి పనుల్లో ఉంటారు. నాకు ఒక డౌట్ ఏంటంటే ఈ దువ్వాడ శ్రీనివాస్ జైలుకి వెళ్ళిపోయాక మాధురిని ఎవరు చూసుకుంటారు? మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. చిలక ఏ తోడు లేక ఎటే బొమ్మ ఒంటరి నడక. దివ్యల మాధురి గారు అందం కూడా అసూయ పడుతుంది అనమాట. చిచ్చి, మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. మాధురి ఒకసారి చీర కట్టుకుంటే మళ్ళీ కట్టుకోండి. అవునా? గరణామగుళ్ళలో నగ్మలాగా ఉన్నారు. ఆహా, ఆ మొక్కను చూసావా? ఇప్పుడే సర్కస్ నుంచి పారిపోయి వచ్చిన చింపాంజీలాగా ఉంది. ఏమండి ఎక్కడున్నారు? చార్మినార్ దగ్గర మసీదు పక్కన సలీం షాప్. సీని గారు, ఇద్దరి మధ్య నిజంగానే గొడవలు వచ్చి విడిపోయారా లేకపోతే ఏమిటండి మీరు మాట్లాడేది? అలా నడిచొస్తుంటే బాహుబలిలో దేవసేన లాగా ఉన్నారు. శ్రీనివాస్ గారు నమస్తే. నమస్తే. ఈ దరిద్రుడు వస్తాడు. నేను రావాలి అక్కడికి. రండి రండి రండి. రారా నా అందగాడ అందాల చిన్నవాడు. మొహం చూడండి ఎలా ఉందో, పండు కొత్తకి గుండుకేసినట్టు. స్వర్గం నుంచి నేరుగా వచ్చేసాను. నేను స్వర్గం నుంచి నేరుగా వచ్చేసాను. ఎందుకు అడుగు తింటానికా? దువ్వాడ శ్రీనివాస్ ని పోలీసులు వెతుకుతా ఉన్నారు, కానీ ఈ దువ్వాడ అస్సలు కనిపించకుండా దాక్కొని తిరుగుతా ఉన్నాడు. ప్రేమ ఇద్దరి మధ్య ఉండే ప్రేమకే చిహ్నం వ్యాలంటైన్స్. ఇంకా చాలా భయాన్ని నీతులు ఇనడెందుకు? నేను ఏమన్నా స్వీప్గానే అనుకున్నావా, ఫాల్తుగానే అనుకున్నావా? ఈ ప్రపోజ్ డే రోజు నీకు ఐ లవ్ యూ చెప్తున్నాను. ఐ లవ్ యూ రాజా. మన ఇద్దరి తాలూకా ఈ స్నేహం, ఈ ప్రేమ శాశ్వతం. ఈ లేటు వయసులో ఈ ఘాటు ప్రేమ ఏంటి? పాలమెరుపులాగా బాల్య ముసలి. వ్యాలంటైన్స్ డే సందర్భంగా ఈరోజు చాక్లెట్ డే. వెరీ హాట్. అసలుడే గాని మహానుభావుడు. నీకు ఇష్టమైన చాక్లెట్? నాకు యాక్చువల్గా చాక్లెట్స్ అంటే చాలా ఇష్టం. దున్నపోతులో ఏదైనా వేడుక స్వీట్ తోనే స్టార్ట్ చేస్తారంట. సో ఈ స్వీట్ లాగా మన ఇద్దరి మధ్యలో ఇంకా స్వీట్ గా ఉంటారని లవ్. ప్రపంచంలో ఉన్న దరిద్రం అంతా నాకే ఎందుకు కనపడుతుంది కిషోర్? ఎంత స్ట్రెస్ ఉన్నా సరే మన లైఫ్ లో ఒక రైట్ పర్సన్ ఉన్నప్పుడు అతన్ని హక్ చేసుకుంటే ఆ స్ట్రెస్ అంతా పోతుందని నేను నమ్ముతున్నాను. రాజా హక్ చేసుకున్నప్పుడు నాకు కూడా అలాగే స్ట్రెస్. ఊరుకోమ్మా, ఊరుకోరా. దువ్వాడ శ్రీనివాస్ వాళ్ళ వైఫ్ తో ఎలా ఉంటుండేనో ఒక్క వీడియో చూసేసి దాని తర్వాత మనం మాట్లాడుకుందాము. ఓకే, నువ్వు ఎట్లా చెప్తే అట్లా. బాయ్. ఎందుకంటే నేను ఇంట్రెస్ట్ నాది యాక్చువల్ గా ఇష్టపడి చేసుకున్న మ్యారేజ్. పాపం ఆమె ఇష్టపడి పెళ్లి చేసుకుంది, కానీ ఈయన ఇష్టంతో లేకుండా ఉండిపోయింది. ఇప్పుడు ఒక్క మాటలో చెప్పాలంటే పరమ నికృష్టపు వెధవా. ఎంత మంచిగా ఉంది, ఎంత పద్ధతిగా ఉంది. ఆమెను వదిలేసి ఇప్పుడు రోడ్డు మీద ఎదిరిగే దాన్ని పట్టుకుని తిరుగుతా ఉన్నాడు. బాగా వేసేసాడు. ఇప్పుడు దాని వల్లనే ఎన్నికన్నా కేసులు అవుతా ఉన్నాయి ఈయన మీద. శ్రీనివాస్ గారు, బట్ ఒకప్పుడు దువ్వాడ శ్రీనివాస్ అంటే ఫైర్ అనేవాడు. నేను నమ్మను. ఫైర్ ఫైర్ ఇస్ ది ఫైర్. ఫైర్ విల్ బి ఫైర్. ఐ యామ్ ఫైర్. ఐ యామ్ ది ఫైర్.
తీసేరా, తీసేయి. నవ్వుతున్నావా? సిగ్గులేదురా నీకు? మీ మొబైల్ పట్టుకున్న షాక్ వస్తుందండి. సార్ ఏంటి సార్ అది? అమ్మో, మీ మొబైల్ పట్టుకున్న షాక్ వస్తుందండి. ఎన్టీఆర్ని చూశాను, ఏఎన్ఆర్ని చూశాను, అమితాబ్ని చూశాను, కమల్ని చూశాను, కానీ నీలాంటి నటుడిని చూడలేదు. దీంట్లో రాజా అని లవ్ సింబల్ పెట్టారు. మా కర్మ అది. చిన్నపిల్ల సార్, చిన్నపిల్లని అంత పెద్ద మాట్లాడితే చిన్నపిల్ల దీని సైజ్ చూసావా? ఎంత ఉంది మీ బ్యాంక్ బ్యాలెన్స్ బయటకు వచ్చేటప్పటికి? అసలు చిల్లి గవ్వ కూడా లేదా? లేదు. నువ్వు చెప్పేదల్లా నమ్మటానికి నేను ఎదవలాగా అనర్జుగాడు కాదురా, మరగుచ్చదవా, మొదలచ్చి పెదవా, పింజారి ఎదవా, నెలసొక్కుదవా. ట్రోల్ చేసుకుంటే అంత ఫేమస్ అవుతాం. అదే మన ఎదుగుదల. నేనే మన లైఫ్ మంది మనకు నచ్చినట్టు శ్రీరంగ నీతులు చేసేటివన్నీ దొమ్మల గుడిసెల్లకు తోరడం. అరెస్ట్ వల్లే దూరం అవుతుంటే శ్రీనివాస్ తో పాటు నేను కూడా అరెస్ట్ అవ్వడానికి రెడీగా ఉన్నాను. నీ ఇద్దరు మూలకెళ్ళి ఇద్దరు విడిపోయే ఆలోచన ఉంది. ఈ మధ్య అరెస్టుల భయంతో సీను గారిని మాధురి గారు దూరంగా పెట్టారు. అబ్బా సాయిరామ్. అలాంటిది ఈ రోజు మాధురి జడలో ఫ్లవర్ అంటున్నారు. ఏం పాయింట్ పెట్టావన్నా, సూపర్. మాకు యాక్చువల్ గా రోజు కాల్స్ కూడా వస్తున్నాయండి, థ్రెటనింగ్ కాల్స్. మిమ్మల్ని జనసేన వాళ్ళు జీవితంలో నువ్వు ఇంకా మారవా? మారను. వైఎస్ఆర్సీపీ పార్టీలో ఎవరైనా కార్యకర్తలు ఉంటే ఆ కార్యకర్తలని కూడా వదలడు ఈ దువ్వాడ శ్రీనివాస్. ఇంత వరస్ట్ గాడు మళ్ళీ వైఎస్ఆర్సీపీ పార్టీలో ఇప్పటికీ ఉన్నాడు. ఏమిటి సిగ్గుపడుతున్నారా? ప్లీజ్, దొంగతనంగా ఇంకెన్ని రోజులు తిరుగుతూ ఉంటాడు? పట్టుకొని తొందరగా జైలు వేయండి. దట్స్ వాట్ ఐ వాంట్. మళ్ళీ దువ్వాడ మాధురి మాట్లాడుతూ ఉంటుంది, మళ్ళీ ఈ మాధురి మాట్లాడుతూ ఉంటుంది. దువ్వాడ శ్రీనివాస్ని అరెస్ట్ చేస్తే నన్ను కూడా అరెస్ట్ చేయండి. పేరు సుగునండి, పేరే సుగునండి, ఎందుకన్నా ఏం చెప్తానండి, వర్స్ట్ బిహేవియర్. ఆయనతో పాటు నేను ప్రతి స్కామ్లో నేను ఉన్నాను, ఆయనతో పాటు నేను తోడుగా ఉంటాను, తోడుగా వస్తాను గిట్ల అని చెప్పి మాట్లాడుతూ ఉంది. ఎవరైనా మంచిగా చేస్తే తోడుగా వెళ్తారమ్మా, నువ్వు భలే ఉన్నావు. జైళ్ళకు కూడా తోడుగానే వెళ్తా అంటావు. అదే మ్యాజిక్. ఒకటే బెడ్ ఇవ్వండి, మా ఇద్దరికి ఒకటే రూమ్ ఇవ్వండి, ఇట్లని చెప్పి మాట్లాడతావా? అంటే అది రామ్